ఆపరేషన్ పద్మ ఏంటి? ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా? ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అండి. ఇది నువ్వేమనుకుంటున్నావు? నెక్స్ట్ టైం మన గవర్నమెంట్ వస్తుందనుకుంటున్నావా? గ్యాస్ట్రిక్ ఇన్సిడెంట్ ఆపడానికి చేసే ఒక ఆపరేషన్ అండి. ఎలక్షన్ కోడ్ ఇంకా 45 రోజులుంది. ఆ కొలదీప్ ఏమైనా చేయదలుచుకుంటే 20 రోజుల్లోనే చేయాలి. సో మీరు ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? అసలు ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఒక పొలిటికల్ డ్రామా తీసుకునేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్ పాలిటిక్స్ దగ్గర నుంచి సెంట్రల్ పాలిటిక్స్ వరకు ఎక్కడికైనా సరే కనెక్ట్ అవుతుంది. సో మీరు ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది? చాలా టెరిఫిక్ క్యారెక్టర్, చాలా యూనిక్గా ఉంది. మీరు చూసారో లేదో? ఇది కదా మనం చేయాల్సింది, ఇలా ఇలా ఉండాలి కదా క్యారెక్టరైజేషను. ఒక జర్నలిస్ట్ అయితే మీడియాలో మాట్లాడతాడు, ఒక పొలిటీషియన్ అయితే ప్రెస్తో మాట్లాడతాడు, ఇన్ఫ్లుయెన్సర్ అయితే సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తాడు. నేను ఒక డైరెక్టర్ని, దాన్ని నా సినిమాలో ఎక్స్ప్రెస్ చేశాను. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కంటెంట్ కొత్తగా ఉంటే మన ఆడియన్స్ ఆ సినిమాని సూపర్ హిట్ చేస్తారు. అలాంటి కొత్త కంటెంట్తో రాబోతున్న చిత్రమే ఆపరేషన్ పద్మ. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ కార్తికేయ, హీరో నరేష్, హీరోయిన్ రజిత మన ఐ డ్రీమ్ స్టూడియోకి వచ్చారు. సో ఆపరేషన్ పద్మ సినిమా విశేషాల గురించి వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఆపరేషన్ పద్మ ఏంటిది? అంటే టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఏం చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా? ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అండి. ఇది ఒక ఆపరేషన్ అనే పదాన్ని చాలా రేర్గా వాడతాం. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ బ్లూ స్టార్, లైక్ దట్. ఈ ఆపరేషన్ పద్మ అనేది ఒక పెద్ద ఇన్సిడెంట్ని ఆపటానికి, గ్యాస్ట్రిక్ ఇన్సిడెంట్ని ఆపటానికి చేసే ఒక ఆపరేషన్ అండి. సో అది పొలిటికల్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ అడ్వెంచరిక్ ఫీట్స్ అనొచ్చు. అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో ఆపరేషన్ చారులత అని చూశారు మన వాళ్ళంతా. ఓకే, అదొక ఎంటర్టైన్మెంట్. అనగనగా ఒక రోజు సినిమాలో, అనగనగా ఒక రాజు సినిమాలో ఆపరేషన్ చారులత. అంటే ఈ సినిమాలో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటుందా అసలు? ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ సీరియస్ టోన్ ఎక్కువ ఉంటుంది. ఏంది మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి రజిత గారు. నా క్యారెక్టర్ పద్మ క్యారెక్టర్. సో 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అయితే చాలా టెరిఫిక్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక హీరోతో ఈక్వల్గా హీరోయిన్ చేయడం ఈ మూవీలో స్పెషల్. సో క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే చాలా టెరిఫిక్ క్యారెక్టర్. సో దాని వెనుక చాలా కష్టం ఉంది. మొత్తానికైతే బాగా వచ్చింది. అంటే ఒక మూవీకి టర్నింగ్ పాయింట్ ఆ క్యారెక్టర్. సో చాలా చాలా బాగుంటుంది క్యారెక్టర్ వైజ్గా. ఓకే, నరేష్ గారు ఏంటి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఏంటి అసలు? నా క్యారెక్టర్ కూడా నా క్యారెక్టర్ పేరు రమణ. అది కూడా చాలా టెరిఫిక్గా అండ్ సస్పెన్స్గా ఉంటుంది ఆడియన్స్కి. అండ్ ఒక పొలిటికల్ డ్రామా మీద వెళ్ళే ఒక స్కేల్ మీద వెళ్తూ ఉంటుంది. చాలా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు మూవీ చూశాక. ఏంటంటే పొలిటికల్ థ్రిల్లర్ కదా, ఇందులో మీ క్యారెక్టరైజేషన్ అంటే ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తారా, లేకపోతే ఒక విద్యార్థిగా కనిపిస్తారా? ఏంటి అసలు? అదే Feb 6th అయితే మీరు చూస్తారు. Feb 16th. ఓకే, చెప్పండి డైరెక్టర్ గారు. ఏంటి సార్ అసలు ఈ కథకు అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇలాంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్లు తెరకెక్కించాలంటే డెఫినెట్గా చాలా రీసెర్చ్ చేయాలి. డెఫినెట్గా ఒక లవ్ స్టోరీయో లేకపోతే కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా తెరకెక్కించడం పెద్ద, అంటే అలాంటి వాటికంటే ఇలాంటి సినిమాకి ఎక్కువ రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఈ సినిమా కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? అసలు ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు మీకు? యాక్చువల్లీ మీరు అన్నట్లు ఒక పొలిటికల్ డ్రామా తీసుకునేటప్పుడు చాలా రీసెర్చ్ చేయాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఏదైనా చిన్న మిస్ఫైర్ అయినా కానీ అది ట్రోల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన డిస్కషన్స్ కానీ చాలా హెవీగా ఉంటాయి. సో నేను ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఈ స్టోరీ తీసుకోవాలనుకున్నప్పుడే గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ప్రతిదీ మళ్ళీ ఇన్డెప్త్ ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఇన్డెప్త్ రీసెర్చ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత కానీ పేపర్ మీద పెట్టలేదు నేను. సో పేపర్ మీద పెట్టేటప్పుడు కూడా ఏంటంటే జాగ్రత్తలు ఏం తీసుకున్నానంటే ఈ ఇన్సిడెంటు విలేజ్ దగ్గర నుంచి సెంట్రల్ వరకు, విలేజ్ పాలిటిక్స్ దగ్గర నుంచి సెంట్రల్ పాలిటిక్స్ వరకు ఎక్కడికైనా సరే కనెక్ట్ అవుతుంది. ఇలాంటి యాటిట్యూడు ఎక్కడో చోట జరుగుతుంది, ప్రతి చోట జరగడానికి అవకాశం ఉంది అనేది నేను ఇన్సెట్ చేశాను ఇందులో, యూనివర్సల్గా ఇన్సెట్ చేశాను. సో పొలిటీషియన్స్ అయినా కానీ వాళ్ళు కూడా హ్యూమన్సే. సో వాళ్ళకు కూడా కొన్నిసార్లు కుట్ర చేస్తారు, కొన్నిసార్లు ప్రజలకు మంచి చేస్తారు, కొన్నిసార్లు పవర్ పాలిటిక్స్ చేస్తారు.
ఇది ఎక్కడైనా ఉంటుందండి. ఇప్పుడు మేము తీసుకున్న సన్నివేశం ఎక్కడైనా కనెక్ట్ అవుతుంది. సో ఇది కొన్ని బేసిక్ కొన్ని ఇన్స్పైర్ అయిన ఇన్సిడెంట్స్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేశాను. అంటే లీడ్ క్యారెక్టర్ అంటే మీ టైటిల్ రోల్ మీదే పద్మ క్యారెక్టర్. సరే ఏంటి అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయటానికి గానీ అంటే డెఫినెట్‌గా మీ టైటిల్ రోల్ అంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ అయి ఉంటది. సో మీరు ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది? అసలు ఎలా రెడీ అయ్యారు ఈ క్యారెక్టర్‌కి? ఆయన చెప్పగానే ఏమనుకున్నారు అసలు ఈ క్యారెక్టర్‌ని? యెస్. ఈ స్టోరీ అంటే ఈ కథ సార్ నా దగ్గర చెప్పినప్పుడు, సో ఇది చాలా మెయిన్ రోల్ అంటే హీరోతో ఈక్వల్‌గా ఉంటుంది. ఇలా చేయాలని స్టోరీ చెప్పినప్పుడు నేను అంటే వినడానికి చాలా బావుంది. కథ అంటే చాలా చాలా బావుంది. అంటే ఒక మూవీకి టర్నింగ్ పాయింట్ అంటే మంచి కథ. కానీ నాకు కొంచెం భయమనిపించింది. అంటే జెంట్స్ అయితే ఈజీగా చేయగలుగుతారు. సో జెంట్స్‌తో ఈక్వల్‌గా ఒక లేడీ చేయడం అనేది చాలా కష్టం. నేను అడిగాను సార్ ఇది నేను చేయగలుగుతానా లేదా? చాలా టెరిఫిక్ క్యారెక్టర్. చాలా యూనిక్‌గా ఉంది. మీరు చూసారో లేదో. సో నేను చేయగలుగుతానా లేదా అన్నప్పుడు డైరెక్టర్ గారు నాకు వర్క్‌షాప్ చేయించారు. 10-15 డేస్. అంటే ఆల్ క్యారెక్టర్స్ కూడా వర్క్‌షాప్ చేసాం. 10-15 డేస్ వర్క్‌షాప్ చేసాం. చేసి తర్వాత అంటే మంచిగా వస్తుంది, తను చేయగలుగుతుంది అన్నప్పుడే ఫర్దర్‌గా షూట్ స్టార్ట్ చేయడం చేశాను. చెప్పండి 'జెట్టి' తర్వాత మీరు చేస్తున్న రెండో సినిమా ఇది. అవును సార్. సరే ఏంటంటే ఎలాంటి హోంవర్క్ చేశారు? మీ ఆ క్యారెక్టరైజేషన్ చెప్పగానే అంటే డెఫినెట్‌గా మీ కెరియర్‌కి ప్లస్ అయ్యే క్యారెక్టర్ అనిపించిందా వినగానే? అయిందండి. అందుకనే ఫస్ట్ సారు స్టోరీ చెప్పగానే చాలా థ్రిల్ అయ్యాను. అంటే ఇలాంటిది కదా! ఇది ఇలా ఇది కదా! మనం చేయాల్సింది. ఇలా ఇలా ఉండాలి గదా! క్యారెక్టరైజేషను. ప్రతి ఒక్కరు అదేగా కోరుకుంటారు. సో, 18 డేస్ 18-15 డేస్ వర్క్‌షాప్ చేశాము. సారు ప్రతి సీను ప్రాక్టీస్ చేసిన తర్వాత మేము సెట్‌కెళ్ళాము. హ్మ్. బాగా మాతో సార్ వర్క్‌షాప్ చేపించి కరెక్ట్‌గా మేము సెట్‌లోకి వితౌట్ పేపర్ తోటి యాక్షన్ చేసాం. ఓకే. ఏంటి అసలు క్యారెక్టర్ గురించి అసలు రివీల్ చేయట్లేదు. ఏంటి సార్ అంత సస్పెన్స్ మేమెంత క్యారెక్టర్ రివీల్ అతన్ని? చేస్తే పాయింట్ బయట పడిపోద్దని హ్మ్. 6థ్‌కి మీరే చూస్తారు. ఓకే. రివీల్ చేస్తే ప స్టోరీ బయట పడిపోద్ది. అంటే ప్రెజెంట్ పొలిటికల్ సినారియో మీద గాని, పొలిటికల్ ఆహ్, వా అంటే రాజకీయ నాయకుల మీద ఏమన్నా వాళ్ళ మీద ఏదైనా సెటైరికల్ కామెడీ గాని, సెటైర్స్ గాని ఏమన్నా ఉండబోతున్నాయా? ఒక ఒక వర్గాన్ని ఏమన్నా ఒక రాజకీయ పార్టీని ఏమైనా టార్గెట్ చేసి చేస్తున్నారా మీరేమన్నా? ఏంటి ఎలా ఉండబోతుంది? అంటే డెఫినిట్‌గా ఇలాంటి సినిమా అంటే జనాలకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది పొలిటికల్ థ్రిల్లర్స్ అంటే అందరూ ఇంట్రెస్టింగ్‌గా ఏం చెప్పబోతున్నాడు? ఏ పార్టీ మీద సెటైర్స్ ఉంటాయి? ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు? ఇలాంటియన్నీ ఒక డిస్కషన్స్ జరుగుతుంటాయి. డెఫినెట్‌గా నేను ఫిల్మ్ డైరెక్టర్ కంటే ముందు ఒక కామన్ మ్యాన్‌ని. ఓటు హక్కున్న ఒక సిటిజన్‌ని. పాలిటిక్స్‌లో ఏదన్నా జరిగితే అది డైరెక్ట్‌గా ఓటర్స్ మీద పడుతుంది. సిటిజన్స్ మీద పడుతుంది. సో, నేను కథ రాసేటప్పుడే ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను. కథ చెప్పే విధానం కమర్షియల్ అయ్యి ఉండొచ్చండి. కానీ ఆ కథలో ఉన్న ఇంటెన్స్ మాత్రం అది నిజంగా ఎక్కడో ఒక చోట ట్రిగ్గర్ అయిందే ఉంటుందండి. నేను ఒక పార్టీ పేరు అనేది చెప్పను. నేను ఆ ఇన్సిడెంట్‌కి బాగా హర్ట్ అయ్యాను. అంటే అంత స్థాయిలో ఇంత ఇంత నిజంగా కుట్ర జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను ఫిక్షనైజ్ చేశానండి. జరిగిన ఇన్సిడెంట్ అదైతే జరిగిపోయింది ఇన్సిడెంట్. కానీ అది నేను జరగకుండా ఉంటే ఎలా ఉంటుందనేది ఒక ఫిక్షనైజ్ చేశారండి. సో, ఒక సిటిజన్‌గా నా రెస్పాన్సిబిలిటీ అది. ఒక స్టోరీ చెప్పడం గాని. ఒక జర్నలిస్ట్ అయితే ఒక మీడియాలో మాట్లాడతాడు. ఒక పొలిటీషియన్ అయితే ప్రెస్‌తో మాట్లాడతాడు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే సోషల్ మీడియాలో ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. నేను ఒక డైరెక్టర్‌ని. దాన్ని నా సినిమాలో ఎక్స్‌ప్రెస్ చేశాను. ఓకే. అంటే నేననేది రాజకీయ నాయకుల మీద కొన్ని అంటే వాళ్ళ మీద కొన్ని డైలాగులు గాని, వాళ్ళ మీద సెటైర్స్ ఉంటాయా అని అంటున్నాను. లేదండి. ఆ! ఉండవు. ఏ పార్టీ స్ట్రెయిట్‌గా టార్గెట్ చేయలేదు. ఇన్సిడెంట్ మీదే ఉంటుందండి. హ్మ్. ఏ పార్టీకి టార్గెట్ టోటల్‌గా చేయము. ఫిక్షన్ స్టోరీ అంట. యాహ్! ఎవరికి కొమ్ము కాయటం గాని, ఎవరికి లేదు. అనేది ఈ సినిమాలో లేదని మీరు లేదండి. అంటే సాధారణంగా పొలిటికల్ థ్రిల్లర్స్ అనగానే డెఫినిట్‌గా ఒక ఎజెండాతో, ఒక పొలిటికల్ ఎజెండాతోనే చేస్తుంటారు. ఏదో ఒక పార్టీ బ్యాక్ ఎండ్‌లో ఉండి, మిగతా పార్టీల మీద సెటైరికల్‌గా చేయటం కోసమే చేస్తుంటారు. యాక్చువల్‌గా పొలిటికల్ థ్రిల్లర్స్ ఎక్కువగా ఆ మోటోతోనే వస్తుంటాయి. సో, మీరు ఫిక్షన్ డ్రామా అంటున్నారు గానీ, ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుంది? ఇది యాక్చువల్‌గా నేను ఏ పార్టీకి మీకు ఇంతకుముందే చెప్పాను. నేను డైరెక్టర్ కంటే ముందు ఒక కామన్ మ్యాన్‌ని. ఒక ఓటర్‌ని. నేను అలానే చూస్తానండి. ఓకే. ఓటర్‌గానే చూస్తా. ఏ పార్టీయా ఏదనేది కాదు. ఓటర్‌గా నాకేమన్నా వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల అది జరిగినందువల్ల నాకేమన్నా నష్టం జరుగుతుందా? ఒక చిన్న నిర్ణయం షేర్ మార్కెట్ మొత్తం పడేస్తుందండి. వన్ డేలో. కొన్ని లక్షల మంది లైఫ్స్ రోడ్డున పడతాయి. హ్మ్. ఒక చిన్న నిర్ణయం
ఆ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ తీసుకుంటే డాస్ట్గా హైప్కి వెళ్ళిపోతుంది. కొన్ని లక్షల మంది జీవితాలు గెయిన్ అవుతాయి. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే ఒక వన్ డే పట్టదు రేట్లు అన్నీ పెరిగిపోవటానికి. అలాంటి పవర్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఉంటే అది మనకి ఎంత నష్టం అవుతుంది అనేది మాత్రం నేనైతే చాలా హర్ట్ అయ్యాను ఆ ఇన్సిడెంట్. నేను తీసుకుంది మాత్రం రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యాను. కానీ దాన్ని జరిగితే అలా జరిగింది. ఆ రియల్ ఇన్సిడెంట్ అంటే ఇండైరెక్ట్గా ఏమైనా చెప్పొచ్చా? లేదండి, చెప్పండి. అది 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 రివీల్ చేసేస్తే సినిమా అర్థమైపోతుందండి. సో అది యాక్చువల్గా చెప్పకూడదని కాదు, రిలీజ్ అయిన తర్వాత నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, స్ట్రైట్గా మీకే ఇంటర్వ్యూ ఇస్తాను. యా, దాని గురించి. దానికి ఈ ఆపరేషన్ పద్మకి లింక్ ఏంటి? అంటే పద్మ అనే క్యారెక్టర్ చేసే ఆపరేషన్ ఏంటి? ఎలా ఉంది? సో ఏంటంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ ఉందండి. అక్కడ ఒక ఆల్మోస్ట్ 20+ మెంబర్స్ని చంపేశారు. ఎక్కడో ఒక చోట మనకి అనిపిస్తుంది, అరే ఆ టెర్రరిస్ట్ వచ్చే ముందు కొంచెం ముందు మన ఆర్మీకి తెలిసినట్లయితే వాళ్ళు అంతమంది చనిపోయేవాళ్ళు కాదు కదా అనేది మనం ఊహించుకుంటే, జస్ట్ మనకు ఒక న్యూస్ లాగా తెలిసిందనుకోండి. వాళ్ళు అక్కడికి వెళుతున్నారు, ఒక 5 మినిట్స్ గ్యాప్లో ఆర్మీకి తెలిసింది, వాళ్ళు వెళ్ళేసరికి అర్థమైపోయింది, అరే ఒక 5 మినిట్స్ ముందు తెలిసినట్లయితే ఇది జరిగేది కాదు కదా, అంత డాస్ట్రిక్ ఇన్సిడెంట్ జరిగేది, ఆపరేషన్ సింధూర్ అని అంత జరిగేది కాదు కదా అని మనకు చిన్న అనిపిస్తుందండి. నేను కూడా అలానే ఫీల్ అయ్యాను, అరే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉండేది కదా అనేది అనిపించిందండి. సో దాన్ని ఫిక్షనైజ్ చేశాను. అది జరిగితే ఇలా ఉందనేది నాకు అర్థమైంది, జరగకపోతే ఎలా ఉండేది అనేది నేను ఇమాజినేషన్ చేశానండి. యా, అది ఈ క్యారెక్టర్ గురించి మీకు చెప్పగానే, పద్మ క్యారెక్టర్ గురించి చెప్పగానే, అంటే ఇది నేను చేయగలనా లేదా అని మీరు ఒక డౌట్గా ఆయనకు చేయగలనా లేదా, నాకు అంత ఉందా లేదా అని మీరు అనుకున్నారు కదా. సినిమా మొత్తం పూర్తయిపోయిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? అరే బాగా చేశాను నేను. వచ్చింది. స్టార్టింగ్‌లో సార్ డైరెక్ట్‌గా నాకు స్టోరీ చెప్పినప్పుడు, "సార్ నేను అది చేయలేనేమో" అంటే, "అదేం లేదు చేద్దాం. కాన్ఫిడెంట్‌గా ఉండు, నువ్వు చేయగలుగుతావు" అని నాకు వర్క్‌షాప్ చేయించారు. సో, అందులో ఫైట్స్, స్మోక్ సీన్స్ ఉన్నాయి. చాలా టెరిఫిక్‌గా ఉంటుంది ఎవ్రీ సీన్ కూడా. మనం రిహార్సల్ చేసాం. సో, చాలా బాగొచ్చింది. అప్పుడే అంటే చేసాం, యాక్ట్ చేసాం అనుకున్నాం అంతే. తర్వాత ఓవరాల్‌గా మూవీ చూసుకుంటే చాలా 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 బాగొచ్చింది. ఆ కాన్ఫిడెంట్ కూడా అయ్యో! నేను చేయగలిగానా అన్నట్టు అనిపించింది. సో, ఇప్పుడైతే నేను చాలా హ్యాపీ. ఆ క్యారెక్టర్ చేసినందుకు హీరోతో పాటు ఈక్వల్ కదా! ఒక మూవీకి టర్నింగ్ పాయింట్ అంటే బేస్ ఉన్న రోల్. సో, నేనైతే చాలా హ్యాపీ. అండ్ మీకేమైనా లవ్ స్టోరీ ఉంటుందా సినిమాలో? లవ్ స్టోరీ అంటే ఏమో టీమ్ వర్క్ అయితే ఉంటుంది. టీమ్ వర్క్ మీద వెళ్తూ ఉంటుంది. అండ్ నా రమణ క్యారెక్టర్ అయితే ఆడియన్స్ చాలా సస్పెన్స్గా ఉంటుంది. అంటే అందరూ రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారా? ప్రెసెంట్ యూత్ గానీ ఏమైనా అలాంటి క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంది. చాలా మంది కనెక్ట్ అవుతారు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఓకే, చాలా మంది కనెక్ట్ అవుతారు. చాలా రెగ్యులర్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్కరికి జరిగే పాయింట్సే ఉన్నాయి. ఓకే, చాలా మంది కనెక్ట్ అవుతారు. సరే సినిమాలో సీన్స్ అని ఏమైనా అంటే రెగ్యులర్గా బయట సమాజంలో జరుగుతున్న సన్నివేశాలు ఏమైనా యాడ్ చేశారా? ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్? అంటే మీరు ఆపరేషన్ పద్మ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్పారు. అది కాకుండా దాని తర్వాత ఆ సీన్స్, సన్నివేశాలు ఏమన్నా బయట సమాజంలో జరుగుతున్నాయి, ఏమన్నా రియల్ ఇన్సిడెంట్స్ ఏమైనా యాడ్ చేశారా? ప్రజెంట్ సొసైటీ ఇలా ఉంది, లేదండి, ఇలాంటి మార్పు రావాలి. ఉన్నది ఒకే అంటే చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి తీసుకొని ఉంటాడు అని. ఓకే, అర్థమైపోతుంది. సో అర్థమైపోతుంది, ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్పితే మిగిలింది మొత్తం. ఓకే, అంటే అది ఏంటంటే మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారా? సమాజంలో మార్పు కోరుకుంటున్నారా? అసలు ఏమి ఈ ఈ స్- ఈ ఈ కథ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ కథ ద్వారా ఏమర్థమవుతుందంటే అండి, చూసినప్పుడు మనకు చదువు ఎంత ఇంపార్టెంట్, ఒక చట్టం తెలుసుకోవటం ఎంత ఇంపార్టెంట్. 18 ఇయర్స్ దాటిన తర్వాత మన లైఫ్ స్టైల్ మొత్తం, ఎకానమీ మొత్తం పవర్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో పాలిటిక్స్ ఓకే, కానీ పవర్ పాలిటిక్స్ కోసం వేసే కుట్రలు వీటి వల్ల సొసైటీ కనుక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అది ప్రతి ఒక్క కామన్ మ్యాన్ మీద పడుతుంది. అది కరెక్ట్ చేసుకుంటాడు చూసే ప్రేక్షకుడు. అరే ఇది నిజమే కదా, ఇలా జరిగితే మనకే కదా ఎఫెక్ట్. వాళ్ళు ఏమైపోయి వాళ్ళ కుట్రలో వాళ్ళు ఏమైనా ఉన్నాయి. పవర్ మారింది అంటే ఆ ఎఫెక్ట్ మన మీద కదా పడేది, ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, మన మీద కదా పడేది. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఒక నాయకుడిని చూజ్ చేసుకునేటప్పుడు. సో ఈ ఇన్డెప్త్ పాయింట్ ఉంటుందండి. అంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని వివాదాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీరు చేసే ఏదైతే మీరు తీసుకున్న పాయింట్ ఏదైతే ఉందో అది కొన్ని వివాదాలకు, విమర్శలకు కూడా, మీరు విమర్శలకు కానీ వివాదాలకు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను. యా,
అంటే మీకు ఇలాంటి డౌట్ ఏమైనా ఉందా? డెఫినెట్‌గా ఈ సినిమా రిలీజ్ తర్వాత కామెంట్స్ వస్తాయని డౌట్ ఉందండి. కామెంట్స్ దాన్ని ఏమంటారు, మనోభావాలు, మా ఇన్సిడెంటే కదా ఇది హ్మ్. అని అనుకున్నప్పుడు, ఓకే మీ ఇన్సిడెంట్ అనుకున్నప్పుడు మీరు ఫీల్ అవ్వండి అంటాను. అంతే. నేను ఐ డోంట్ కేర్. ఓకే. ఐ డోంట్ కేర్ అండి. ఇది ఒక రాజకీయాల అది పొలిటికల్ థ్రిల్లర్ అన్నప్పుడు డెఫినెట్‌గా ఒక పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒక పెద్ద కథ చెప్పబోతున్నారు. దానికి తగ్గట్టుగా ఒక నోన్ ఫేసెస్ తీసుకుంటే మీకు ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది కదా! ఈ కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న రీజన్ ఏంటి అసలు? యాహ్! గుడ్ క్వెషన్ అండి. ఇది యాక్చువల్‌గా ఈ ఈ సబ్జెక్ట్‌కి ఫెమిలియర్స్‌ని తీసుకుంటే సినిమా పరంగా ఫస్ట్ 10 మినిట్స్‌లోనే కథ అర్థమైపోతుంది. ఇంక ఎంగేజ్ చేయలేము. సో, ఎనీ నోన్ ఫేస్ తీసుకోండి. ఏ నోన్ ఫేస్ తీసుకున్నా కానీ మనం కొన్ని థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు ఒక నోన్ ఫేస్ కనపడింది అంటే, నేను రీసెంట్‌గా ఒక ఫిల్మ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ స్టోరీ వైల్డ్ వైజన్ స్టోరీ రైటింగ్. ఆహ్, ఒక మూవీ చూశాను. ఫస్ట్ 10 మినిట్స్‌లోనే నేను గెస్ చేశాను. ఓకే. ఇతను యాంటాగనిస్ట్ అని. ఇంకోటేంటంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు కంప్లీటు ఫెమిలియర్స్ అనే ఉండాలండి. కంప్లీట్ కొత్త వాళ్ళనే ఉండాలి. నాకు ఫెమిలియర్స్ కంటే కొత్త వాళ్ళైతేనే ఇది రీచ్ ఎక్కువ ఉంటుంది. పాత వాళ్ళతో ఎలా తీసుకున్నా గానీ అతను గెస్ చేసేస్తాడు. ఓకే. వితిన్ 20 మినిట్స్‌లో 10-20 మినిట్స్‌లో కథ గెస్ చేసేస్తాడు. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ టుక్ ఆల్ డెబ్యూస్. ఓకే. సో, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని అంటే థియేటర్‌కి జనాలు రావటమే ఆడియన్స్ రావటమే చాలా గగనమైపోయింది. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే డెఫినెట్‌గా వస్తున్నారు. కొన్ని సినిమాలు ఈ రీసెంట్‌గా వచ్చిన సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. కంటెంట్ బాగుంటే వస్తున్నారు. అంటే ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉంది మీ సినిమా మీద? యాహ్! మాకేంటంటే యాక్చువల్ మీరన్నట్లు దేనికైనా సరే స్టోరీ అండ్ యాక్టర్ ఇంపార్టెంట్ అండి. స్టోరీ కరెక్ట్‌గా ఉంటే, దాన్ని యాక్టర్ కరెక్ట్‌గా పోర్ట్రే చేయగలిగితే, మేము 50% సగం అక్కడ సక్సెస్ అండి. 50% ఏంటంటే చిన్న సినిమాలకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రీచ్ తీసుకెళ్ళగలగాలి. అంటే మాకు ఇప్పుడు ఈ చిన్న సినిమా ప్రతిదానికి స్టార్ ఏంటంటే ప్రమోషన్స్ అండి. స్టార్ ఎలిమెంట్ ఏంటంటే చిన్న సినిమాలన్నిటికి స్టార్ ఎలిమెంట్ ఏంటంటే ప్రమోషన్స్. సో, మేము అక్కడ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఆడియన్స్‌కి రీచ్ అవుతున్నామండి. ప్రమోషన్స్ అని యూనిక్‌గా ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ అండి. యాహ్! చెప్పండి, మీకు ఎలాంటి గుర్తింపు వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా? ఈ సినిమా ద్వారా అయితే ఒక మంచి మూవీ చేశాననే హ్యాపీనెస్ అయితే నాకుంది. తప్పకుండా ఆడియన్స్ ఆదరిస్తారు. సో, అంటే 2 షేడ్స్ అన్నా కదా! ఒక షేడ్ నుంచి ఒక అమ్మాయి ఇంకొక షేడ్‌కి ఎలా మారింది? ఎలా ఎళ్ళింది? అసలు ఏం జరిగింది? ఏం చేసిందని మూవీ చూస్తే ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏంటిది? అసలు యాక్సెప్ట్ చేశారు జనాలు. కంపల్సరీ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకొక మంచి మార్పయితే ఉంటుంది. మీది అంటే మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా? ఎఫెక్ట్ అంటే ఒక మంచి కంటెంట్‌తో ఒక మంచి సినిమా చూపిచ్చాం జనాలకి అనేదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్‌కొస్తారు జనాలు అనే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. సో, ఆహ్, రమణ అనే క్యారెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో, సినిమా అంతా ఒక కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఉంటుందా? లేకపోతే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలా? జనాలకేమైనా చెప్పబోతున్నామని అంటే ఇలాంటి కథలో కొన్ని పాటలు అడ్డుగా ఉంటాయి. ఫైట్స్ అంటే ఈ సినిమాలో ఉన్నాయా పాటలు రెగ్యులర్ ఒక ఫార్మాట్‌లా ఉంటుందా? 2½ అవర్స్ మూవీ. హ్మ్. అందరు కొత్త ఆర్టిస్టులు. హ్మ్. దేర్ ఈజ్ నో సాంగ్. హ్మ్. సాంగ్ కూడా లేదు. ఓకే. అంటే కంప్లీట్ స్టోరీ పెట్టకపోవడానికి టెల్లింగ్. రీజన్ ఏంటి? కథకు అడ్డుగా ఉంటాయి కథకు అడ్డుగా ఆ! ఉంటాయండి. ఇలాంటి స్టోరీకి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఈ ఈ ఇన్సిడెంట్‌ని నేను చాలా సిన్సియర్‌గా ఫీల్ అయ్యాను. హ్మ్. సో, దాన్ని ఓ ప్రొడ్యూసర్‌కి చెప్పినప్పుడు రాఘవ మందలపు, రాంబాబు మందలపు, అరవింద్ ఘట్టమనేని గారు చెప్పినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అన్నానండి. సో, దాన్ని నేను ముందే చెప్పాను. ఇది కొత్త వాళ్ళతో తీస్తున్నప్పుడు అందుట్లో సాంగ్స్ గ్లామర్ మనకి గ్లామర్‌గా ఫీల్ అయ్యేది ఇక్కడి వరకి సాంగ్స్ ఫీల్ అవుతాం. సో, అది మిస్ అవుతుంది మనకి. అందుట్లో స్టార్స్ మిస్ అవుతున్నారు. కొత్త వాళ్ళున్నారు. చేయగలం అనుకున్నప్పుడు వాళ్ళనేది ఒకటే ఒక మాట అండి. డైరెక్టర్‌గా మేము రెస్ట్రిక్ట్ చెయ్యం. మీరు అనుకున్నదనుకున్నట్టు తీయండి. ఆ ప్రమోషన్ చేయటం మాది బాధ్యత. జనాల్లోకి తీసుకెళ్ళటం మాది స్టార్ అనేది ప్రమోషన్స్ అంటున్నారు కాబట్టి ఆ స్టార్‌ని మేము పట్టుకుంటాం. స్టార్‌ని మేము పట్టుకుంటా ఉన్నారు. అలాగనే వర్క్ చేస్తున్నారండి. మాకు రియల్‌గా సినిమా బడ్జెట్ ఎంత అయిందో ప్రమోషన్స్‌కి అంత పెడుతున్నారండి వాళ్ళు. ఓకే. రాంబాబు మందలపు గాని, రాఘవ మందలపు గాని, ఘట్టమనేని అరవింద్ గారు గాని. అంటే ట్రైలర్ చూస్తుంటే గట్టిగానే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది మన బడ్జెట్. అంటే కొత్త వాళ్ళతో అంత పెట్టి చేయడం రిస్కే గదా! అంటే మేము ఏదైతే ఒక బడ్జెట్ అనుకున్నామో ఆ బడ్జెట్‌లో చేయగలిగామండి. తక్కువకే చేయగలిగాము. రిస్క్ అనేది ఎక్కడుంటుందంటే అండి, మనం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఫస్టు స్టోరీ టెల్లింగు దానికి తగ్గ ఖర్చు పెట్టాలి. దాని తర్వాతనే మేము అవేగా అయితే వెళ్ళలేదు. అలాగని కమర్షియాలిటీ 1% కూడా మిస్ అవ్వలేదండి. ఇది అబ్సల్యూట్‌లీ కమర్షియల్ సినిమా. కొత్త వాళ్ళతో తీసినా గానీ అబ్సల్యూట్‌లీ కమర్షియల్ ఫిల్మ్. ఓకే.
తెలుగు అమ్మాయిగా అంటే మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఆశిస్తున్నారు ఇండస్ట్రీలో? అంటే ఇక్కడ గ్లామర్ క్యారెక్టర్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఉంటాయి. అంటే ఏంటి మీ ప్రిఫరెన్స్ ఏంటి? ఎలాంటి క్యారెక్టర్స్ మీరు ఈ సినిమా ద్వారా ఎలాంటి క్యారెక్టర్ వస్తాయని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎలా వస్తా నెక్స్ట్ ఏమొస్తుందని నేను గెస్ చేయలేను. కానీ నేనైతే అంటే మూవీకి ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ బేస్ ఉన్న క్యారెక్టర్స్ అండ్ గ్లామర్ రోల్ అయితే చేయలేను. ఓకే. చేయను. సో, మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్‌లు అయితే కంపల్సరీ చేస్తాను. ఏం సార్ అంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్‌లు అంటే మీరు అంటే పొలిటికల్ మీరు సెకండ్ ముందు ఇంతకుముందు తీసిన సినిమా 'రంగు' అనేది దాని తర్వాత ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్‌కొచ్చారు. ఏంటి అంటే అన్ని జానర్‌లు టచ్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఒక ఒక జానర్‌లో అన్ని జానర్స్ అండి. అంటే యాక్చువల్‌గా 'రంగు' వాజ్ రియల్ స్టోరీ అండి. కంప్లీట్ రియల్ స్టోరీ. అది ఆల్మోస్ట్ బయోగ్రఫీ లాగా కంప్లీట్‌గా. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని ఫిక్షనైజ్ చేసామండి. అది జరగకుండా ఉంటే ఎలా ఉంటుందనేది. లైక్ టైమ్ ట్రావెల్ ఇందులో ఉండదు. కానీ అది వెళ్ళి జరగకుండా ఆపితే ఎలా ఉంటది అనేది ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ చేయబోతున్న సినిమా కూడా యాక్షన్ టోన్ అండి. యాక్షన్ టోన్‌లోనే ఉంటుంది. కంప్లీట్ పాన్ ఇండియా ఫిల్మ్. అయితే ఇది అని కాదండి. ఒక ఆడియన్‌కి ఏదైతే ఒక ఇన్సిడెంట్ పొటెన్షియాలిటీ ఉంటుందో, ఆ ఇన్సిడెంట్ ఆడియన్స్‌లో ఎక్కువ కాలం ఉంటుందో, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతానండి. ఇది అని పర్టిక్యులర్ కాదండి. దాన్ని చెప్పే విధానంలో థ్రిల్లర్ అవ్వచ్చు, ఫీల్ గుడ్ అవ్వచ్చు, మైథలాజికల్ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, అది ఏదైనా చెప్పే విధానం వేరే ఉంటుందండి. వేరే వేరే ఉంటుంది. సో, టాపిక్ అయితే మాత్రం చాలా ఆడియన్స్‌కి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్న టాపికే తీసుకుంటాను. సూపర్ సార్. ఈ 'ఆపరేషన్ పద్మ' థియేటర్‌కొచ్చి ప్రేక్షకులు చూడటానికి ఒక 3 రీజన్స్ చెప్పండి. 3 రీజన్స్ ఏంటంటే, మనం రెగ్యులర్‌గా లివింగ్ స్టైల్ కరెక్ట్‌గా ఉండాలంటే మనం కొన్ని తెలుసుకోవాలి. ఒక షాప్‌కెళ్ళి ఒక వస్తువులు ఎలా కొనుక్కోవడానికి రేట్లు తెలుసుకుంటాము. ఒక షాప్‌కెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి రేట్స్ ఎలా అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటాం. ఒకటికి 100 షర్ట్స్ ఎలా చూసుకుంటాము. ఆహ్, పిల్లల్ని బడికి పంపించేటప్పుడు మంచి స్కూల్ ఏదని చూసుకుంటాము. అలాగనే మనం ఎన్నుకునేటప్పుడు కూడా మంచి వాళ్ళని చూసుకుంటే, ఇవన్నీ ఎక్కువగా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదొకటి డిసైడ్ అవుతారండి. అంటే ఇలాంటి సినిమాల ద్వారా జనాల్లో అసలు మార్పొస్తదనుకుంటున్నారా? అంటే సినిమాల ద్వారా అంటే ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్స్ ద్వారా మీరిచ్చే మెసేజ్ ఏదైతే ఉందో అండర్‌లైన్‌గా, అలాంటి వాటి వల్ల జనాల్లో మార్పొస్తదని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అసలు వస్తుందని అనుకుంటున్నారా అసలు మీరు? ప్రతిదీ ఇప్పుడు 'కన్యాశుల్కం' గాని, గురజాడ ద గ్రేట్ రైటర్ గురజాడ అప్పారావు గాని 'కన్యాశుల్కం' గాని, 'సతీసాగమనం' గాని ఇవన్నీ నాటకాల ద్వారా వేసి జనాల్లోకి తీసుకెళ్ళి వచ్చినప్పుడే కదండీ ఒక రెవల్యూషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏదైనా సరే ఏదైనా ఒక ఆహ్, జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ఒక మాధ్యమం కావాలండి. ఒక టాపిక్ కావాలి. అది ఎంత ఎక్కువ తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు నా నా ప్రయత్నంగా ఇట్స్ నాట్ మెసేజ్ అండి. లివింగ్ స్టైల్‌లో మనం తెలుసుకోవాల్సిన ఒక లెసన్. అంతే. లెసన్ ఈజ్ నాట్ మెసేజ్. లెసన్ ఈజ్ మన లివింగ్ స్టైల్ కావాల్సిన ఒక ఆయుధాలవి. సో, అలానే ఫీల్ అవ్వాలండి. దేర్ ఈస్ నో మెసేజ్ ఇన్ దిస్ ఫిల్మ్. బట్ సమ్ అవేర్‌నెస్ వి షుడ్ లెర్న్ సమ్ అవేర్‌నెస్. అది ఉంటుందండి ఇందులో. అంటే లెసన్ అంటే మరి క్లాస్ పీకినట్టు ఉన్నట్టు కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. మన ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అలవాటు పడి ఉన్నారు. యాహ్! సో, మీరేదో క్లాస్ పీకేసి మీరు ఇలా ఉండాలి, మీ లివింగ్ స్టైల్ ఇలా ఉండాలంటే ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు? దేర్ ఈస్ నో లెసన్ అండి. అంటే ఇది క్లాస్ పీకినట్టుగా ఉండదండి. కమర్షియల్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ కొత్త వాళ్ళైనా గానీ 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. 2 ½ అవర్స్ స్టోరీలో 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. కమర్షియల్‌గా ఉంటుంది. ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అది ఫుల్ కమర్షియల్‌గా ఉంటుంది. స్టోరీ తీసుకునేటప్పుడే నేను ఆ పాయింట్‌ని ఎంత డెప్త్ ఉన్నది చూస్తానండి. ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నా టార్గెట్ ఏంటి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి సినిమా మాధ్యమంలో ఏమేమి వాడాలో, ఏమేమి ట్రిక్స్ వాడాలో, ఏమేమి స్క్రీన్ ప్లే టెక్నిక్స్ వాడాలో, అవన్నీ ఎలా వాడితే అది కమర్షియలైజ్‌గా బయటికి వెళ్తుందో అవన్నీ తీసుకున్నానండి ఇందులో. అంటే ఇది చిన్న సినిమా అయినా విజువల్స్ చూస్తుంటే టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్‌లో కనిపిస్తుంది. ఈ సినిమాకి పనిచేసిన మెయిన్ టెక్నీషియన్స్ గురించి చెప్పండి? యాహ్! మెయిన్ ఎసెట్ వచ్చేసి యాక్షన్ కొరియోగ్రఫీ అండి. అతను అఖిల్ నకిరేకంటి అండి యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. ఆల్మోస్ట్ 15 డేస్ వర్క్‌షాప్ చేయించుకున్నాడు ఆర్టిస్టుల చేత. అందుట్లో లేడీస్ చేత వర్క్ చేయించుకోవటం, అందుట్లో లేడీస్ చేత యాక్షన్ సీక్వెన్స్ చేయించడం అనేది చాలా కష్టం అండి. సో, అట్లాంటిది తను చాలా బాగా డీల్ చేశాడు. యాక్షన్ ప్రతిదీ షార్ట్స్ రాసుకొని వాళ్ళకి వర్క్‌షాప్ చేయించి, కట్స్ రాసుకొని చాలా బాగా నీట్‌గా చేశాడు. అది చాలా పెద్ద ఎసెట్ అండి. దాంతో పాటు ఈక్వల్‌గా సౌండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అతను మీరు సినిమా చూసిన తర్వాత ఇది ఇతని ఫస్ట్ సినిమానా లేదా ఇతను అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నమ్మరు.
అంత బాగా సౌండ్ చేశాను. అట్ ద సేమ్ టైం మిక్సింగ్ పద్మరావు గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సుభాష్ ఆనంద్, అండ్ వీడియో సౌండ్ డిజైన్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగా కుదిరినాయండి. అంటే యాక్చువల్గా ఒక క్లాసిక్ సినిమాకి లైక్ సత్య, శివ క్లాసిక్ సినిమాకి సౌండ్ ఎలా ఉంటుందో, ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, డైలాగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సౌండ్ డిజైన్ కానీ, ఎఫెక్ట్స్ కానీ క్లియర్గా అది ఒక క్యారెక్టర్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇంకోటి ఏంటంటే వీడియోకి వచ్చేసరికి నాకు తెలిసి ఫస్ట్ సినిమా ఒక లట్ వాడి సినిమా మొత్తం లట్తో చేయటం అనేది, డిఐలో కలర్ గ్రేడింగ్లో లట్ అనేది వాడి సినిమా మొత్తం చేయటం అనేది ఇది ఫస్ట్ సినిమా అండి. డిఐ చేస్తాం, గ్రేడింగ్ చేస్తాం, ఒక టోన్ క్రియేట్ చేస్తాం, కానీ ఒక త్రూ లట్ దాని ద్వారా చేయటం అనేది ఇది నాకు తెలిసి ఇది ఫస్ట్ మూవీ. అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ దిస్ ఫిల్మ్ డాల్బీ విజన్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. దెర్ ఇస్ నో థియేటర్స్ ఫర్ డాల్బీ విజన్ నవ్. ఓటీటీకి మాత్రం డాల్బీ విజన్ చేస్తున్నాడు. అది పృథ్వీ అనే అతను టెక్నికల్ హై స్టాండర్డ్స్లో చేస్తున్నాడు డాల్బీ విజన్. ఇది కంప్లీట్గా ఇట్స్ ఆల్మోస్ట్ డాల్బీ సినిమా. ఇది చిన్న సినిమా అని మొదలుపెట్టి డాల్బీ సినిమా దాకా తీసుకెళ్ళామండి. చెప్పండి ఫైనల్గా ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నారు ఆడియన్స్ అనడానికి మీ రీజన్ చెప్పండి. అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే ఫస్ట్ కంటెంట్ కొంచెం ఒక మంచి స్టోరీతో వస్తున్నాం అంటే రెగ్యులర్గా చిన్న సినిమాని చూడకుండా కంటెంట్ని చూడండి. అదైతే స్ట్రాంగ్గా చెప్తాను. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వస్తారు అనే నమ్మకంతో అయితే చెప్తాను. నేనైతే నమ్మకం ఉంటుంది నాకైతే, అదైతే ఖచ్చితంగా స్ట్రాంగ్గా చెప్తాను. ఓకే, మీరు చెప్పండి ఏంటి ఆడియన్స్కి మీరు చేసే అప్పీల్ ఏంటి అసలు? ఇది మంచి కంటెంట్ ఉన్న మూవీ. ఇందులో లవ్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, కొంత కామెడీగా ఉంటుంది. సో అన్ని జోనర్ వాళ్ళకి సినిమా నచ్చుతుంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి అందరు చూడగలిగే మూవీ ఇది. సో ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది మూవీ. సో చూస్తే ఒక మంచి మూవీని చూసినట్టు ఫీల్ అవుతారు. కంపల్సరీ అందరికి నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఆపరేషన్ పద్మ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.